గరం గరం వార్తల్ని సహసమర్పిస్తున్న వారు ఇక్ఫా యూనివర్సిటీ. అందరికీ నమస్తే. ఇక్ఫా యూనివర్సిటీ సహసమర్పించు గరం గరం వార్తలకు స్వాగతం. చలో మస్తు వార్తలు పట్టుకొచ్చిన మీకోసం ఇయాల ముందుగాల హెడ్లైన్స్. హైదరాబాద్ లో బాబు రెస్ట్. మరి కాసేపట్లో నేను హైదరాబాద్ లో ల్యాండ్ కాబోతున్నాను. హీరోయిన్ నెట్టేసిన బాలయ్య, ఆడోళ్ళంటే రెస్పెక్ట్ ఇయ్యవేందయ్యా. తెలంగాణలో దొరుకుతలేవు విత్తనాలు, మస్తు తిప్పల పడుతున్నారు రైతులు. నెత్తి మీద నీళ్లు పోసుకున్నాడు రాహుల్, ఎండకు తట్టుకోలేక ఇట్లయిండు కూల్. బాబుగారంట విదేశీ ప్రయాణం ముగించుకొని వచ్చేసిండట. మరి ఆయన అమెరికా పోయిండా లేదంటే దుబాయ్ పోయిండా, ఇంకెక్కడెక్కడ తిరిగిండు, ఎవరిని కలిసిండో ఓసారి అడిగే ప్రయత్నం చేద్దాం. ఇంతకీ ఏడిదానికి వచ్చిండో కదా. మరి కాసేపట్లో నేను హైదరాబాద్ లో ల్యాండ్ కాబోతున్నాను. ఇక నేను దిగగానే ఎంతో మంది నా అభిమానులు నాకు బ్రహ్మరథం పడతారు, సాదర స్వాగతం చెప్తారు, దండలు వేస్తారు, పెద్ద పెద్ద కట్అవుట్లు పెట్టి నాకు స్వాగతం పలుకుతారు. ఎస్, వచ్చేస్తుంది, ల్యాండ్ అవ్వబోతున్నా. మళ్ళీ మొదలెట్టాడ్రా బాబోయ్, ఈ గప్పాలు తట్టుకునుడు మన నుంచి కాదంటే కాదు. అదిగో హైదరాబాద్ రానే వచ్చి అసలు ఈ హైదరాబాద్ ని కనిపెట్టింది నేను. చార్మినార్కి 4 మినార్లు ఉండాలని చెప్పింది కూడా ఔటర్ రింగ్ రోడ్డుకి అవుట్లోకి తెచ్చింది నేను. అంతెందుకు, అసలు ఆ ట్యాంక్ బండ్లో నా విగ్రహం కూడా ఉండాల్సింది, కానీ నేనే వద్దని చెప్పి. ఎందుకో వాసనకు విగ్రహం ముక్కు బాగులుతుందనా? అయ్యా ఇంద్రబాబు, అక్కడ ఎవ్వరు లేరుతి, అంతగానం షెయ్యూపి ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదులే. ఎవరు లేరా? అదేంటి, నేను వస్తున్నానని తెలిసి దండలు తీసుకురాలేదా, ర్యాలీలు తీయట్లేదా, జిందాబాదులు కొట్టట్లేరా? అరే మరీ సిల్లీగా మాట్లాడతారు ఏంటండి. దండలు వేయాలంటే లీడర్ అయి ఉండాలి. ఈ ఎలక్షన్ల దెబ్బకు మీరు లీడర్ అనే పిలుపును కోల్పోతున్నారు, ఇంకెవరు దండలు వేస్తారు? ఇక ర్యాలీలు అంటావా, ర్యాలీలు తీయాలంటే అభిమానులు ఉండాలి. ఇప్పుడు మీరు ఓడిపోబోతున్నారని తెలిసి ఒక్కరు కూడా వస్తలేరు, ఇక ర్యాలీలు ఎవరు తీస్తారు? ఇక జిందాబాద్ల గురించి నేను చెప్పనక్కర్నే లేదు, మనుషులే లేంది జిందాబాద్లు ఏడు నుంచి వస్తాయి. అదేంటి, నేను లేకపోతే అసలే హైదరాబాదే లేదు. అలాంటి హైదరాబాద్ లో నేను అడుగు పెడితే ఒక్కరు కూడా పట్టించుకోరా. కర్మరా బాబు, ఉండాలి సార్ కొంచెమన్నా. మీ వయసు ఎంత? హైదరాబాద్ ఎప్పుడు ఏర్పడ్డది? మాట మాట్లాడితే నేను హైదరాబాద్ కట్టినా అంటారు. అయినా అవన్నీ కాదు మ్యాటరు. మీ ఫారెన్ ట్రిప్ ఎక్కడెక్కడ ఎట్లెట్లా సాగిందో అది చెప్పుండ్రి. చెప్పనంటే చెప్పను. ఎందుకో అంత భయం? నిజంగా మీరు అమెరికానే వెళ్ళారా లేదంటే అమెరికా పేరు చెప్పి ఆ నుంచి అటే దుబాయ్ ఇంకా అటు ఇటు తిరిగిండ్రా? అన్నట్టు అక్రమ సంపాదన అంతా సేఫేనా? అదేంటి నేను ఎక్కడికి వెళ్ళింది మీకెలా తెలుసు? ఎవరితో మాట్లాడింది మీకెలా తెలుసు? అరే ప్రతి ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునే టెక్నాలజీ మీ దగ్గర ఉన్నప్పుడు మీ దగ్గర ఏం జరుగుతుందో తెలుసుకునే టెక్నాలజీ మా దగ్గర ఉండదు. అతి అంటే నేను నా అక్రమ సంపాదన గురించి పోయిన విషయం మీకు తెలుసా? అందులో నా హెల్త్ కండిషన్ కూడా బాగాలేని విషయం తెలుసా? అంటే నాకు రోజుకు భయం ఎక్కువై, ఆ భయంతో బీపీ పెరిగి, ఆ బీపీతో షుగర్ లెవెల్స్ ఎక్కువై, ఆ షుగర్ తో వణికిపోయి పిచ్చిలేసినట్టు అవుతుంది. అది కూడా తెలుసా? తెలుసు అన్నీ మాకు తెలుసు బాబు. ఏవన్నీ మీకు ఎలా తెలుసాయి? ఏంటి తమాషాలా? ఎవరు చెప్పారు మీకు? మీరే. ఎస్, ఇప్పటి వరకు మేము హా అని అనుకుంటా పోతుంటే మీరే చెప్పారు కదా సార్ అన్ని. ఇంతకు విదేశాలలో తిరుగుతున్నప్పుడు కూడా వెనక అంబులెన్స్లు పెట్టుకునే తిరిగిండ్రా? అదేంటి అలా అడుగుతున్నావు? ఇప్పుడు కూడా మీ వెంట అంబులెన్సే ఉన్నదా? తమరికి అంబులెన్స్ కావాలి కదా వెనకాలోటి. ఇదిగో నా గురించి అలా మాట్లాడితే బాగుండదు చెప్తా ఉన్నాను. నా గురించి మీకు పూర్తిగా తెలియదు. తెలిసేటందుకేమున్నది? తోటకూర కట్ట, తాటిమట్ట, కుదిరితే వెన్నుపోటు, లేదంటే దోమల మీద దండయాత్ర, అంతే కదా. ఎప్పుడు నేను హైదరాబాద్ లో అడుగు పెట్టాను, ఏక చూపిస్తాను నా తడాక. 4 రోజులైతే తాటాకు గాలికి గొట్టకపోయినట్టు పోతావు, ఇక నువ్వు తడాక చూపిస్తావా? ఉండవయ్యా బాబు ఉండు, ఆరోగ్యం బాగా లేనోడివి అతిగా ఆవేశపడకు.
తాకు వేసి తాటాకు దొబ్బే బ్యాచ్ నేను. నాతోనే ఆటలా చూపిస్తా, నేనేంటో చూపిస్తాను. అట్లా చూపినవు కాబట్టి తాటాకు పోయింది, ఈతాకు పోయింది, ఇప్పుడు ఏ ఆకు లేకుండా అయింది. అందుకే మూసుకొని కూసోయిగా. ఎట్లా రిజల్ట్ తర్వాత తమరికి ఏపీతోని ఏం పని ఉండదు కదా, హైదరాబాద్లోనే పడుండుడాయే. అదేదో ఇప్పటి నుంచే చేయండి, కనీసం ఆరోగ్యం అన్నా బాగుపడుతుంది. భగవంతా, నిజంగానే నా పరిస్థితి ఇలాగే అవుతుందంటారు. ఎప్పటికే నా పని అయిపోయిందని అందరూ చెప్తా ఉన్నారు. కాకపోతే ఏ పచ్చమందని ఇంకా నా లోపల ఆశలు సావనివ్వట్లేదు. ఏం చేయరు? వాళ్ళను నమ్ముకున్నందుకే ఇట్లయింది నీ పరిస్థితి. అదే ప్రజల్ని నమ్ముకుంటే మంచిగుండు. పోయిగా చక్కగా ఇంటికి. చూసినారుల్లా, ఇది మా ఇంద్రబాబు పరిస్థితి. అన్నట్టు చంద్రబాబు పరిస్థితి కూడా ఎన్నికల ఫలితాల తర్వాత ఇట్లనే అయ్యేటట్టు ఉన్నది. అంతే కదా, ఓడిపోయినాక హైదరాబాద్కు వచ్చుడు తప్ప చేసేది ఏం ఉండదు. అసలే వయసు అయిపోయింది, ఏం చేస్తాడు లేయిగా. తెలంగాణలో ఏం నడుస్తున్నదయ్యా అంటే అన్నదాతల ఆందోళన నడుస్తున్నది. కొద్ది రోజులు పంటలకు నీళ్ళు ఇవ్వాలని ధర్నాలు, కొద్ది రోజులేమో పండిన పంటను జల్దిగా కొనుగోలు చేయాలని ధర్నాలు, మళ్ళా కొద్ది రోజులు వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనాలని ధర్నాలు, అటెంక దొడ్డు వడ్లకు కూడా బోనస్ ప్రకటించాలని రాస్తారోకోలు చేసిండ్రు. చూసినాం కదా. అయితే ఒక వారం రోజుల నుంచి మాత్రం తెలంగాణ వ్యాప్తంగా రైతులదంతా ఒక్కటే నినాదం, విత్తనాలో రేవంత్ సారు అంతే, ఇంకో ముచ్చట లేదు. మబ్బుల లేస్తున్నారు, దుగ్నాల ముంగట లైన్ కడుతున్నారు, విత్తనాల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలనైతే మరీ ఎక్కువగా విత్తనాల కోసం పాపం చిన్న తండ్లాట కాదు రైతన్నలది. ఇక్కడ వేడి చేస్తున్నాం, నిన్న కూడా 2 దొరికినాయి, మళ్ళా ఇవాళ కూడా మంచికి 2 ఇస్తున్నా అంటున్నారు. మరి 10 ఎకర్లు, ఇప్పుడు కొందరు 5 నుంచి 10 ఎకర్లు కూడా భూములు ఉంటాయి, మరి వాళ్ళకి ఎట్లా? ఇన్నారు కదా, ఇదట ముచ్చట. ఒక్కొక్కరికి 2-3 ప్యాకెట్లే ఇస్తున్నారట. 4-5 ఎకరాలకు కౌలుకు పట్టినోళ్ళము పెద్ద రైతులు ఉంటారు, నార్మల్ రైతులు ఉంటారు. పొద్దుందాకా లైన్లనే ఉంటే పోయి పనులు ఎప్పుడు చేసుకోవాలనేది కొందరు రైతన్నల మాట. ఎండలకు నిలబడి కొందరు పొద్దున్న నుంచి 5 గంటల నుంచి ఉన్నాం మేము, ఇంకా లైన్ జరుగుతలేదు. విత్తనాలు రాక ఇప్పుడు విత్తనాల కోసానికి ఒక 2-3 గంటల లైన్లో నిలబడ్డాం మేము. పాపం చూసినారులా, పొద్దటి నుంచి లైన్లో నిలబడితే ఇంతవరకు వీళ్ళు దుకాణం ముంగటికి కూడా పోలేదు. ఇంకా గమ్మత్ ఏందంటే లైన్లు ఉన్నోళ్లకు విత్తనాల సంచులు ఇస్తలేరట గాని కొందరు పైరవీల మీద ఫోన్లు చేయించుకొని అట్లొచ్చి ఇట్లా పోతున్నారట. ఇటు కరీంనగర్ జిల్లాలో కూడా రైతులతో అదే గోస. ప్రభుత్వం ఏం చేస్తుంది? మేము ఎండలో దత్తున్నాం, మేము మిమ్మల్ని గెలిపించుకున్నాం, ఏదో మంచి చేస్తారని మేము అనుకున్నాం, కానీ అడ్డుకోనకు అట్లయింది. ఇప్పుడు ఈ మందు బస్తాలకు, ఈ జీలుగు బస్తాలకు మేము నెరవాడు అవుతుంది. అటు వరంగల్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్లా అంతా అన్నదాతలది ఇదే బాధ. ఆఫీసర్లు, పోలీసులు మీడియా ముంగటుకు వచ్చినప్పుడు మాత్రం సరిపోను విత్తనాలు ఉన్నాయి, ఎవ్వరేం నారాజు కావద్దు అంటున్నారు. దుగ్నాల ముంగట పరిస్థితులేమో ఇట్లున్నాయి. ఇప్పటికే వడ్లను కొనుడు ఆలస్యం చేసిందని ప్రభుత్వం మీద రైతన్నల ఆగ్రహంగా ఉంటే విత్తనాల దగ్గరకు వచ్చేసరికి పరిస్థితి ఇట్లయింది. మరి వ్యవసాయ మంత్రి, వ్యవసాయ ఆఫీసర్లు ఏం చర్యలు తీసుకున్నారో, ఏం రివ్యూలు చేసిండ్రో వాళ్ళకే తెలవాలి. గాని దీని మీద గరవైన మాజీ మంత్రి రామన్న ట్విట్టర్లో ప్రభుత్వం మీద ఫైర్ అయ్యిండు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా లేదా? విత్తనాల కోసం రైతులకు ఏమిటి వెతలు? పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడా? ముందు చూపు లేని ముఖ్యమంత్రి జాడేది అని రాసుకొచ్చిండు. కానీ ఓ రేవంత్ సారు, జర రైతులకు తిప్పల లేకుండా చూడుండ్రి సార్లు, వర్షాలు పడుతున్నాయి, ఇక్కడ విత్తనాల కోసం తిరుగుకుంటుంటే అక్కడ అసలు పనులు ఆగిపోతాయి. కరెక్ట్గా చలికాలం పోయి ఎండలు చాలయ్యే మూమెంట్లనే దేశం మొత్తంలో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది. ఇక అదే ఎండల పెద్ద పెద్ద లీడర్లు ప్రచారం చేసిండ్రు, ఇంకా చేస్తూనే ఉన్నారు. చూస్తున్నాం, చాలా మంది లీడర్లు ఎండకు తట్టుకోలేక తిప్పలు కూడా పడ్డారు. అయినా ప్రచారం నాపలేదు కదా. అయితే ప్రచారానికి పోయిన రాహుల్ సార్కు కూడా గట్టిగా ఎండగొట్టినట్టున్నది పాపం. అందుకనే ఏం చేసిండో చూడుండ్రి. ఏం చేస్తాడు మరి పాపం, సగం నీళ్ళ బాటిల్ అయితే దూప దిగిరింది, కానీ పెయ్యి కొట్టిన ఎండ చిటచిట పెట్టినట్టున్నది. అందుకే నీళ్ళ బాటిల్ మొత్తం తలకాయ మీద పోసుకొని స్నానం చేసినట్టే చేసిండు.
ఆ గోళ్ళు ఎట్లా జల్పరిస్తున్నాడు చూడండి. ఇది ఎక్కడి కథరో, కార్యకర్తలు ఇంతగానో హుషారైతున్నారు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా నవ్వుతున్నారు కదా. మరి ఏం చేస్తారు, ఇంత సడన్ గా నెత్తి మీద నీళ్లు పోసుకుంటే వాళ్ళకు కూడా ఏమర్థమవుతుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రుద్రపూర్ కు ఎన్డీఏ కూటమి తరపున ప్రచారానికి పోయిన సారు ఇగో ఈ పని చేసిండు. మరి ఎలక్షన్ ప్రచారానికి టైం దగ్గర పడుతున్నదని రోజుకి ఎన్ని మీటింగ్లకు హాజరు పడుతున్నాడో ఏమో గానీ బాగా అలసిపోయిన సారు నెత్తి మీద నీళ్లు పోసుకొని కూల్ అయిండు అన్నట్టు ఇట్లా. కానీ రాహుల్ సార్ ఏం చేసినా గమ్మత్ చేస్తాడు, ఎవరికి అర్థం కాకుండా చేస్తాడు. పోండి, మొన్నటికి మొన్న సడన్ గా స్వీట్ షాప్ కు పోయి స్వీట్లు కొన్నాడు, అటు ఇంకొక కటింగ్ షాప్ కు పోయి షేవింగ్ చేసుకున్నాడు. ఇప్పుడేమో ఇగో ఇట్లా చేసిండు. మొత్తానికి సార్ అయితే మస్తు కూల్ అయినట్టున్నాడు. పోండి, ఆడదంటే అవసరం కాదు, ఆడదంటే ధైర్యం అని లెజెండ్ సినిమాల ఓ లెజెండరీ డైలాగ్ కొడతాడు బాలకృష్ణ. కనడానికి అమ్మ కావాలి, నడిపించడానికి అక్క కావాలి, కానీ కడుపున పుట్టడానికి మాత్రం ఆడపిల్లొద్దా అని ఆడవాళ్ళ మీద బాలయ్యకున్న ప్రేమను చెప్తాడు ఆ భారీ డైలాగుతోని. కానీ ఇదంతా సినిమాల, అదే రియల్గా బాలకృష్ణకు ఆడోళ్ళ మీద ఎంత ప్రేమ ఉన్నదో చూడుండ్రి. స్త్రీ లేకుండా జననం లేదు, స్త్రీ లేకుండా గమనం లేదు, స్త్రీ లేకుండా జననం లేదు, అదే స్త్రీ లేకుండా సృష్టి లేదు అని సినిమాల్లో చెప్పేటి ఏమో శ్రీరంగ నీతులు, బయట చేసేటి ఏమో దిక్కుమాలిన పనులు. ఇగో ఇదే బాలకృష్ణ గారి నిజ స్వరూపము. కావాలంటే చూడండి మీరే ఒకసారి. అవ్వా 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 చూసిన రానులా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లా హీరోయిన్ అంజలిని స్టేజ్ మీదనే ఇట్లా నూకేసిండు. ఇదేనా బాలయ్య సంస్కారము? ఇదేనా ఆయనకు ఆడోళ్ళ మీద ఉన్న గౌరవము? ఇంకా దీనికంటే ముందు సార్ వారు ఏం చేసిండో తెలుసునా, మామా ఎక్కు పెగ్గులా అనుకుంటా కూర్చున్న కాన్నే పెగ్గులేసిండట. అందుకే కావచ్చు ఏం చేస్తున్నాడో కూడా ఆయనకే అర్థమైతలేదు అన్నట్టు. ఇట్లా ఒక్కసారే కాదు, మళ్ళా డిక్టేటర్ మూవీ ఫంక్షన్ అప్పుడు కూడా ఇదే అంజలిని ఏం చేసిండో ఎరికేనా. చిచ్చే చిచ్చే, మరి గింత ద్వారమా? ఆడోళ్ళు కనిపిస్తే ఒళ్ళంతా తిమ్మిరెక్కుతుంది అయింది నాకు. అందుకే కావచ్చు అప్పట్లో ఆడోళ్ళు కనిపిస్తే అనుకుంటా చిచి మా నోటితో చెప్పబుద్ధి అయితే లేదు అట్లాంటి మాటలు మాట్లాడిండు ఆయన గారు. అమ్మాయిలు ఎంట పెట్టాలంటే ఊరుకుంటారంటున్నా, వెళ్ళి ముద్దను పెట్టారు, కడుపుని చేసేయాలి అంతే. సిగ్గు లేదా జీడిగింజ అంటే నల్లగున్నా నాకేం సిగ్గు అన్నదట. అగో అట్లనే బుద్ధి లేదా బాలయ్య అంటే నా బుద్ధే ఈ వంకర బుద్ధి అన్నట్టున్నది ఈయన చేసే పనులు చూస్తుంటే. అందుకే ఈ లత్కోరి పనులను ఇంకా గొప్పగా చెప్పుకుంటున్నాడు. కొంచెం రావాలి మా పలుకులు కూడా, గెలడాలు కొంచెం పొడవడాలు అంటే నేను చూడని ఎత్తులు లేవు, నేను ఎక్కడ ఎత్తులు లేవు, నేను చూడని లోతులు లేవు. ఇట్లాంటి మనిషి ఓ హీరో, ఇట్లాంటి మనిషి ఓ రాజకీయ నాయకుడు. ఈయన చెప్తా ఒకలినాలనా చెయ్యి ఎప్పుడు మారుతారో ఏందో పోయిలు. వెనకట కచ్చరం బండ్లు, గదే ఎడ్ల బండ్లు, గుర్రాల మీద స్వారీ చేసుకుంటా పోయేది జనాలు. అదే ఇప్పుడు నయా టెక్నాలజీ తోటి మనం నడపకుండానే సెన్సార్లతోటి నడిచే కార్ల కాడ నుంచి వచ్చే. అట్లాంటిది ఈ కాలంలో కూడా ఒక తీస్మార్ ఖాన్ దేని మీద పోతున్నాడో చూడుండ్రి. ఓరిని శత్రువును చెండాడే ధీరుడు, శతద్రువంశ యోధుడు, కాల భైరవ అనగానే నీళ్ల మధ్య నుంచి రామ్ చరణ్ గుర్రం వేసుకొని వచ్చినట్టు ఎవ్వరు పిలవక ముందే ఎద్దు మీద వస్తున్నాడు కదా తమ్ముడు. మళ్ళీ ఇంకేదో వరుతున్నాడు. కైలాస్పతి నాథ్ కి జై. మెల్లగా మెల్లగా తమ్మి, అది ఒక్కసారి జడిపించిందని అంటే అంతే, స్పీడ్ లో పోయి హాస్పిటల్ పడాల్సి వస్తుంది. మరిగా ఫ్రెండ్స్ తోని పరాజ్ ఖాన్ కి షెర్ది గట్టికి ఇట్లా దీని మీదకి ఎక్కురికిస్తున్నాడో అనుకోకుండా కూర్చుంటే అదే భయానికి ఉరుకుడు పెట్టిందో గానీ వచ్చేటప్పుడు స్కూటీ మీద ఉన్న వాళ్ళు చూడుర్రి దర్చుకొని దెబ్బకి ఎట్లా దింపిర్రు బండిని. ఇటు నిలబడ్డోళ్ళు కూడా ఏం అర్థం కాకుండా చూస్తున్నారు. మరి వీడియో తీసి పెట్టుకున్నారంటే కావాలని చేసిన హెచ్చరికమే ఉన్నట్టున్నది. చూస్తుంటే మళ్ళీ ఇది పొయ్యి ఏదో దుకాణంలో దొరికినట్టున్నది. అక్కడ ఆగిందో లేదో మరి ఇంకేం ఆగం చేసిర్రో ఏమో గాని ఎందుకు రావారి ఉత్తగా మూగ జీవిని గోస పెడుతుంటారు. ఇట్లా అట్లా ఉరుకొచ్చి ఎవరినన్నా గుద్దినా కింద పడేసి దొక్కుకుంటా వేయినా కసరెళ్ళినంత పని కాదా? దేనికి ఎప్పుడు ఈ ఏకశేఖాలు ఉన్న జాగాలు ఉండక అన్ని అవుల చేష్టలు కాకపోతే చట్నీ. ఇక ఇవి మరి ఇక్ఫా యూనివర్సిటీ సహసమర్పించిన గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి మస్తు వార్తలు పట్టుకొని వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.